హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అంది. దేశ చరిత్రలో తొలిసారిగా హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం, పిల్లల కస్టడీ మంజూరుకు కాదు అనైతే హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగిందండి. వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందొచ్చు కానీ పిల్లల కస్టడీని పొందలేరు అని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంచి భార్య కాలేకపోవడం మంచి తల్లి కాలేరన్న అర్థం కాదంటూ ఓ 9 ఏళ్ల బాలిక బాధ్యతను తల్లికి అప్పగించింది. తన నుంచి విడిపోయిన భార్యకు కుమార్తె కస్టడీని అప్పగిస్తూ 2023లో ఓ కుటుంబ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఓ మాజీ శాసనసభ్యురాలి కుమారుడు బాంబే హైకోర్టులో అయితే సవాల్ విసిరాడు. ఈ విధంగా పిటిషనర్ 2010లో వివాహం అయ్యింది. 2015లో ఈ విధంగా కుమార్తె అయితే జన్మించడం జరిగింది. 2019లో తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టారనే మహిళ పేర్కొంది. మరోవైపు పిటిషనర్ మాత్రం తన భార్య ఆమె ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని అయితే ఆరోపించారు. మహిళకు అనేక మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, కాబట్టే కుమార్తె బాధ్యతలను ఆమెకు అప్పగించడం అని పిటిషనర్ తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై స్పందించిన జస్టిస్ పాటిల్, పిల్లల కస్టడీ విషయంలో తల్లి వివాహేతర సంబంధాల ఆరోపణలకు ఏమాత్రం సంబంధం ఉండదు అనేది స్పష్టం చేశారు. తండ్రి అభ్యర్థనను తిరస్కరించారు. విడాకులకు చూపే కారణంతో పిల్లలను కస్టడీకి అప్పగించలేమన్నారు. సో చూశారు కదండి, ఈ విధంగా హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. సో తల్లి వివాహేతర సంబంధం ఉన్నా, ఎటువంటి సంబంధం ఉన్నా అది విడాకుల వరకే దారి తీస్తుంది. విడాకుల కారణంగా చూపించుకోవచ్చు కానీ అదే కారణం చేతనే పిల్లలను తండ్రి వైపు తీసుకునేదానికి అదే కారణం చూపించినట్లయితే కోర్టు అందుకు అంగీకరించలేదండి. సో ఈ ఘటన అయితే బాంబేలో జరిగింది. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.